ஸ்ரீமதே రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు మనం శ్రీవ్రతంలో 20వ రోజుకు చేరుకున్నాం. మనం ఎంత ధన్యులమో కదా. ఆ గోదా తల్లి ఆశీస్సులతో తాను స్వయంగా ఆచరించి మనకు అందించినటువంటి వేదాలు ఉపనిషత్తుల సారమే ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం. మనం 19వ భాషలో చెప్పుకున్నాం కదా. గోదాదేవి గోపికలు కలిసి ఆ నీలాదేవిని ఏ విధంగా నిద్రలేపారో. ఆవిడ లేవకపోయేసరికి వారు ఆమెని నిష్ఠూరంగా మాట్లాడుతున్నారట. ఏమ్మా, నీవు ఒక్క నిమిషం కూడా స్వామిని వదిలి ఉండలేవా ఏమిటి? నీ చక్కని రూపానికి కానీ నీ నిర్మలమైన మనస్సుకు కానీ ఇది తగునా అంటూ నిష్ఠూరంగా మాట్లాడారు. అయినా కూడా ఆ నీలాదేవి ఏమీ మాట్లాడలేదట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉలకగా పలకగా మెదలకుండా ఉన్నాడట. అప్పుడు వీళ్ళంతా అనుకుంటున్నారట, ఆ నీలాదేవితో మనకి పనేంటి? మనకి ఇవ్వాల్సింది ఆ పరమాత్మే కాబట్టి మనం ఆయననే ప్రార్థిద్దామని మళ్ళీ శ్రీకృష్ణుడిని ప్రార్థించటం మొదలుపెట్టారట. ఓ స్వామి, నీవు ఆశ్రిత రక్షకుడవని, ఎవరు పిలిస్తే వాళ్ళకి పలుకుతావని, కోరినంతనే కోటి వరాలను ఇస్తావని అంటారు కదా. అలాంటిది మేమెంత పిలిచినా నీవు రావట్లేదేమిటి స్వామి? నీవు మా దగ్గరికి వచ్చి మా కోరిక తీర్చకపోతే నీ బిరుదులన్నీ కూడా వాటి గౌరవాన్ని కోల్పోతాయి. కాబట్టి నువ్వు రావాలి స్వామి అంటూ శ్రీకృష్ణుడిని వేడుకుంటున్నారు. అయినా శ్రీకృష్ణుడి నుంచి ఏ విధమైన సమాధానము రాలేదు. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకొని, మనం నీలాదేవిని నిష్ఠూరం ఆడాం కదా, అందుకు స్వామికి కోపం వచ్చి ఉంటుందేమో, అందుకే ఇద్దరూ పలకటం లేదని ఈ 20వ వాసరంలో ఇద్దరినీ ప్రార్థిద్దామని అనుకుంటూ ఆ నీలాదేవి సౌందర్యాన్ని, ఆవిడ గుణగణాలని వర్ణిస్తూ తల్లి నీవే దిక్కు అంటున్నారట ఈ పాసరంలో. అసలు ఈరోజు ఆ పరమాత్మ ఒక విగ్రహ రూపంలో మనందరికీ దర్శనమిస్తున్నారు అంటే దానికి కారణం కూడా ఆ అమ్మేనట. మనకి మొదటి పాసంలో చెప్పారు కదా, నారాయణనే నమక్కే పరై తరువానని. అంటే నారాయణుడు ఎక్కడుంటాడు? ఆ పరమపదంలో ఆదిశేషునిపై చిరుమందహాసంతో పవళించి ఉంటే ఆ లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతూ సేవలు చేస్తూ ఎంతో చింతగా కనిపిస్తుందట ఆ స్వామికి. అది చూసి స్వామివారు అంటారట, నేనే ఆనంద స్వరూపుడిని, ఈ ఆనంద నిలయంలో ఉండి కూడా ఎందుకు అలా ఉన్నావు అని అడగగా, స్వామి జ్ఞానం విద్య ఉండి మిమ్మల్ని పొందాలి అని పరితపించేవారు మాత్రమే ఈ పరంపదంకు రాగలరు. కానీ అవి తెలియని వాళ్ళు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా కూడా మీ బిడ్డలే కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? మీరు జగత్పతి కదా, ఈ చరాచర సృష్టికే మీరు తండ్రి కదా. ఆ బిడ్డల కోసం మీరే కొన్ని మెట్లు దిగి రావచ్చు కదా స్వామి అని అడగగా, ఆవిడ కోరిక మీద కొద్దిగా క్రిందికి దిగి పాలకడలి అంటే వైకుంఠము క్షీరాబ్దికి వస్తాడన్నమాట, భక్తులకి దగ్గరగా. ఇక్కడ 4 నెలల పాటు ఉంటాడట. దానినే చాతుర్మాస దీక్ష అని అంటుంటారు. కాబట్టి ఆ పరమపదంలో ఉన్న నారాయణుడిని పరనారాయణుడు అంటారు. అమ్మ మనకి మొదటి పాసరంలో నారాయణనే నమక్కే పరై తరువాన్ అన్నారు. ఇక 2వ పాసరంలో పరమ నడిపాడి అంటే ఆ పరమాత్ముని యొక్క అడి పాదములకు పాడి కీర్తించినట్లు చెప్తారు. అలా వైకుంఠానికి వచ్చినా కూడా అమ్మలో ఆనందం కనిపించలేదట. ఎందుకు అంటే వైకుంఠానికి రావాలంటే మోక్షం ఉండాలి కదా. కాబట్టి మోక్షం పొందలేని వారి పరిస్థితి ఏమిటి, ఎలా అని అడిగితే తానే దిగివచ్చి అనేక రూపాలలో స్వామి రావటం జరిగిందట. అవతారాలు దాల్చటం, ఇలా తమ పిల్లల కోసం ఇన్ని అవతారాలు దాచారట స్వామి. వీనినే విభవ అంటారు. అందుకే మనకి 3వ పాసరంలో ఆండాళ్ళ తల్లి చెప్పారు వామన అవతారం గురించి. ఓంగి ఉలగలందా అని ఈ అవతారంలో ఆశ్రిత రక్షకుల కోసం ఆయన యాచనకు కూడా సిద్ధపడ్డారట. ఈ వామన అవతారం ఇలా చెప్పినా కూడా అమ్మ ఆనందంగా లేదట. ఎందుకంటే స్వామి మీరు మత్స్యావతారం దాల్చినప్పుడు ఆ సమయంలో ఉన్నవారు మాత్రమే చూడగలిగారు. రామావతారం అప్పుడు అప్పటి వారు మాత్రమే చూడగలిగి ఉంటారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అంటే స్వామి అంటారట, నేను అంతర్యామిగా అంతటా వ్యాపించి ఉంటాను. ఈ సృష్టిలో ప్రతి చోట ప్రతి వస్తువులోనూ అన్నిటా నేనే ఉంటాను అని అన్నారట. అందుకే 4వ పాసరంలో మనం తెలుసుకున్నాం కదా, ఆలిమలై కన్నా అని. అందులో ఆండాళ్ళ తల్లి చెప్తారు, మెరుపులు ఏ విధంగా ఉన్నాయన్నారు. విష్ణువు యొక్క కుడి చేతిలోని చక్రంలాగా
మెరుపులు ఉరుములు ఆయన ఎడమ చేతిలోని శంఖము వలె, వర్షమేమో ఆయన విల్లులోని బాణాల వెల్లువలాగా ప్రకృతిలోని ప్రతి అణువులోనూ ఆయనే నిండి ఉన్నారని చెప్తారు కదా. అయినా స్వామి ఇన్ని అవతారాలు ఎత్తినా కూడా మిమ్మల్ని చూడగలిగేటటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండదు కదా. ఎలా అని అడిగితే ఆ స్వామి అర్చారూపంలో అంటే విగ్రహ రూపంలో ఈ విశ్వంలో వెలిశారు. అందుకే 5వ భాసరంలో మాయనై మన్ను వడమదురై మైందనై అంటే మధురలో వెలిసినటువంటి స్వామి అని అక్కడ అర్చావతారం గురించి చెప్పబడింది. ఇలా అర్చామూర్తి గొప్పతనం ప్రతి ఒక్కరూ దర్శించుకునే విధంగా ఈ శరీరంతో 2 కళ్ళతో తనివి తీరా దర్శించుకునే భాగ్యం కల్పిస్తూ 108 దివ్య దేశాలలో ఆ స్వామివారు అవతరించారు. ఇందులో 106 దివ్య దేశాలను మాత్రమే మనం చూడగలం. మిగతా 2 మనకి కనిపించవు. అవే పరమపదము, వైకుంఠము. ఆ తల్లి కోరిక మన్నించి మన కోసం స్వామి ప్రతి చోట ప్రతి దేవాలయంలోనూ వెలిసి మనల్ని చరితార్థుల్ని చేస్తున్నారు. కాబట్టి ఆ జగజ్జనని, ఆ లోకమాత ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామిని తెలుసుకోవాలి, ఆయన్ని చేరుకోవాలి అని ఎప్పుడూ కూడా పరితపిస్తుందట. ఆ లక్ష్మీదేవి స్వరూపమైన ఈ నీలాదేవిని ఇప్పుడు ఈ గోపికల బృందం అంతా కలిసి ప్రార్థిస్తున్నారన్నమాట, స్వామిని పంపించి తల్లి అని. అలాగే ఆ శ్రీకృష్ణ పరమాత్మని కూడా ఏ విధంగా కీర్తిస్తున్నారో ఈ పాసురంలో చూద్దాం. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் களியே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுங்கும் விமலா துயிலாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குள் நப்பெண்ணை நங்காய் திருவே துயிலாய் உக்கமும் தத்துளியும் தந்துன்மணாளனை இப்போதே எம்மை நீராட்டேலோரம் పావాయ్. ప్రతిపదార్థం 33 అంటే 33 కోట్లు. అమరర్కు దేవతలకు మున్ ఆపద రావటానికంటే ముందుగానే సెన్రు చేరుకొని, కప్పం భయాన్ని, తవిర్కం పోగొట్టగలిగినటువంటి, కలియే బలము కలిగినటువంటి వాడా, తుయిలెలాయ్ నిద్ర మేలుకొని లేచి రమ్ము, సెప్పముడయాయ్ ఆర్జవం కలవాడా, తిరలుడయాయ్ బలము కలిగినటువంటి వాడా, సెత్తార్కు నిన్ను శరణన్న వారికి వెప్పం భయముతో కలిగే జ్వరాన్ని కొడుక్కం కలిగించే విధంగా ఓ పరిశుద్ధమైనటువంటి వాడా, తుయిలలాయ్ నిద్ర నుంచి మేలుకొని రా స్వామి. సెప్పన్న బంగారు అంటే స్వర్ణ కలశాలని పోలినటువంటి మెల్ సుకుమారములైన ఉలై వక్షోజములు, సెవ్వాయ్ ఎర్రని పెదవులు, చిరుమరుంగుళ్ సన్నని నడుము కలిగిన నప్పెన్నై ఓ నీలాదేవి, నంగాయ్ ఓ పరిపూర్ణురాల, తిరువే అంటే ఓ లక్ష్మీ సమానురాల, తుయిలలాయ్ నిద్ర మేలుకొని లేచిరామ్మ, ఉక్కము అంటే వింజామర, తట్టొళియం అద్దము తందు ఇచ్చి, ఉన్మణాళనై నీ వల్లభుని ఇప్పుడే ఎమ్మై మమ్మల్ని నీరాట్టు స్నానమాడనట్లు అంటే మాతో కలిసేటట్లు చెయ్యి తల్లి అంటూ భావం. ఇక్కడ భావం అంటే స్వామివారి గొప్పతనాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. 33 కోట్ల దేవతలు అంటారు కదా, వీళ్ళల్లో ఎవరికైనా సరే ఇంకా ఆపద రాకముందే వాళ్ళు వచ్చి శరణం అని అడగక్కర్లేదట, ఆపద వచ్చిందని చెప్పక్కర్లేదట. వాళ్ళ రాకముందే వెళ్ళిపోతావు కదయ్యా నీవు. యుద్ధంలో కూడా అందరికంటే ముందే తలపడతావు కదా. కురుక్షేత్ర యుద్ధంలో కూడా అర్జునుడిని వెనక ఉండి నడిపించావు. ఈయన ముందు రథసారథి అయి అడ్డుగా ఈయనే ఉంటాడు. అలాగే ఒక మధ్యవర్తిత్వం నడపాలంటే కూడా కౌరవుల దగ్గరకి పాండవ దూతగా ఈయన వెళ్ళటం వల్లే కౌరవులకి ఈయనకి శత్రుత్వం వస్తుంది. లేకపోతే కౌరవులకి శ్రీకృష్ణునికి ఎటువంటి విరోధము లేదు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెడతాడు.
అలా మధ్యవర్తిత్వానికి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కావాలనే ఆయన కూర్చున్న ఆసనం కింద పడిపోయేటట్లు చేస్తాడు. కానీ ఆయన సర్వాంతర్యామి కాబట్టి, ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి అన్నిటినీ ఆయన అధిగమించగలుగుతాడు. అలా ఎవరన్నా శరణనకు ముందే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు, యుద్ధంలో ముందే ఉంటావు, ప్రతిదానికి నేనున్నానని పలుకుతావు. అలాగే వాళ్ళకి శత్రువుల వల్ల కలిగే భయాన్ని తొలగిస్తావు, నేనున్నానంటూ ధైర్యాన్ని ఇస్తావు. అలాంటి బలశాలి మేలుకో స్వామి. అలాగే ఆర్జవం కలవాడా, రక్షణ చేసే స్వభావము కలిగినటువంటి వాడా, బలం కలిగిన వాడా, ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా, అంటే ఆయన్ని శరణన్న వారి శత్రువులంతా కూడా ఆయనకి శత్రువులేనట. అదేవిధంగా భావించి అలా వాళ్ళ శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ వెన్నులో వణుకు పుట్టిస్తావే, భయజ్వరాన్ని కలిగిస్తావే, నిర్మలమైనటువంటి వాడా, మేము నిన్నింతగా వేడుకుంటుంటే అన్నం పుణ్యం మెరుగునటువంటి గోపబాలికలం కదా, మమ్మల్ని దయచూడు స్వామి. నిర్మలుడా మేలుకో, ఆశ్రిత రక్షకుడా, ఆర్తత్రాణ పరాయణుడా, దీనబాంధవ అంటూ రకరకాలుగా వేడుకుంటున్నారట. ఇక మళ్ళీ నీలాదేవిని కూడా ప్రార్థిస్తున్నారు. బంగారు కలశాలని పోలినటువంటి వక్షస్థలము కలిగినటువంటి దాన, దొండపండు వలె ఎర్రని పెదవులు కలిగినటువంటి దాన, సన్నని నడుము కలిగినటువంటి దాన, ఓ నీలాదేవి, ఓ పరిపూర్ణురాల. ఈ లక్షణాలన్నిటినీ కూడా సాముద్రిక లక్షణాలు అంటారు. అంటే ఏ వ్యక్తి కూడా ఎటువంటి లోపం లేకుండా ఉండడన్నమాట. కేవలం అవతార పురుషులు, గొప్ప వ్యక్తులు మాత్రమే అటువంటి లక్షణాలు ఉంటాయట. రాముడు, కృష్ణుడు, అమ్మవారు ఇలాంటి వారికి మాత్రమే ఎటువంటి లోపము ఉండదు. అందుకే అనవత్యాంగి అని అంటారు కదా ఆ అమ్మవారిని. కాబట్టి ఈ లక్షణాలన్నీ సర్వ సాముద్రిక లక్షణాలు అన్నీ కలిగినటువంటి ఓ నీలాదేవి, లక్ష్మీ సమానురాల మేలుకో అమ్మ. వీచుటకు అంటే మేము వీచటానికి ఒక విసనకర్రని, అలాగే అద్దాన్ని మాకు ఇచ్చి నీ వల్లభుడిని, నీ పతిని, నీ ప్రియుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణునితో కలిసి మేము స్నానమాడినట్లు మమ్మల్ని దీవించు తల్లి, ఆయనను చేరుకునేటట్లు నీవే చూడాలి అని ఆ నీలాదేవిని ప్రార్థిస్తున్నారన్నమాట. ఆండాళ్ తిరువడిగళే శరణం.